మనకు కనబడుతుందండి. That also in the book of 1 Samuel it occurs 3 times. ఇక మొదటి సమూయేలు గ్రంథంలోనే ఈ యొక్క ఎబెనేజరు అనేటువంటి మాట 3 సార్లు రాయబడుతుంది. In 1 Samuel chapter 4 verse 1, మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచనంలో, then chapter 5 verse 1, 5వ అధ్యాయం మొదటి వచనంలో, then 7 verse 12. తర్వాత 7వ అధ్యాయము 12వ వచనంలో. If we want to know about this is chapter 7 verse 12 what is Ebenezer, we also have to go back and understand what is Ebenezer of chapter 4 verse 1. 7వ అధ్యాయము 12వ వచనంలో ఉన్నటువంటి ఈ మాట ఎబెనేజర్ గురించి మనం అర్థం చేసుకోవాలనుకున్నట్లయితే 4వ అధ్యాయము మొదటి వచనంలోనికి కూడా మనం వెళ్ళవలసి ఉంటుందండి. If we talk about chapter 4, we will see a long description about Ebenezer and its characteristics. 4వ అధ్యాయాన్ని మనము ధ్యానించినప్పుడు ఇక ఎబెనేజర్ను గురించినటువంటి వివరణ చాలా స్పష్టంగా ఇవ్వబడుతుంది. అలాగనే ఎబెనేజర్ యొక్క గుణగణాలు, లక్షణాలు చాలా స్పష్టంగా మనకు కనబడతాయి. And I would say that chapter 4 talks about old Ebenezer and chapter 7 talks about new Ebenezer. గమనించండి, 4వ అధ్యాయము పాత ఎబెనేజర్ను గురించి రాయబడుతుంది. ఆ తర్వాత 7వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి క్రొత్త ఎబెనేజర్ను గురించి రాయబడుతుంది. So let us talk about both this old and new Ebenezer and understand how unique the new Ebenezer is for every one of us. కనుక ఈ రెండు పేర్లు పాతది క్రొత్తది కూడా మనము నేర్చుకుందాం. దాన్ని బట్టి ఈ ఎబెనేజర్ మనకు ఎంతవరకు ప్రత్యేకమైన వాడో అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. When we look into chapter 4, we will see the religious condition of Israel. It is very very worst and they all were apostates. 4వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇశ్రాయేలీయుల యొక్క ఆత్మీయ పరిస్థితిని మనం గమనించినట్లయితే వారు ఆత్మీయ భ్రష్టత, విశ్వాసపు భ్రష్టతలోనికి వారు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం పిల్లరా. Eli is the priest and he is old, but his sons are taking the responsibility of the priesthood, but they are not walking in the ways of the Lord. పరిస్థితి మనం చూసినట్లయితే పిల్లరా, ఏలి అప్పటికే వృద్ధాప్యుడు అయిపోయాడు. తన యొక్క కుమారులు దేవుని ఎరగని వారే వారు దుర్మార్గులు అయిపోయినట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. Even those priests, the sons of Eli, were committing adultery and completely sinful before the Lord. ఏలి కుమారులు వ్యభిచారులై పిల్లరా దేవుని సన్నిధిలో వారు పాపులైపోయినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకు స్పష్టంగా తెలియపరుస్తుంది. And in that condition or in that circumstance we have to understand what is the old Ebenezer and its characteristics. ఇటువంటి పరిస్థితుల్లో మన యొక్క పాత ఎబెనేజర్ యొక్క పరిస్థితి లేకపోతే దాని యొక్క గుణగణాల లక్షణాలు మనం స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. So about old Ebenezer I am going to say few things, then I will come to new Ebenezer and say few పాత ఎబెనేజర్ గురించి కొన్ని విషయాలు తెలియపరిచిన తర్వాత కొత్తగా పెట్టబడినటువంటి ఎబెనేజర్ యొక్క మాటలోనికి నేను రావాలని ఆశపడుతున్నాను. This old Ebenezer is a place of defeat. ప్రభునందు ప్రియులారా, పాత ఎబెనేజరు అనేటువంటి స్థలము ఓడిపోయినటువంటి స్థలం అది. In verse 2 we see that it is a place of defeat. 2వ వచనం మనం చూసినప్పుడు పిల్లరా ఆ స్థలము ఓడిపోయిన స్థలము. We are seeing the war between Israel and Philistines here. ఇశ్రాయేలీలకు ఫిలిస్తీయులకు అక్కడ యుద్ధం జరిగినట్టుగా మనం చూస్తున్నాం. Philistines were the arch and long standing enemy of Israel. పిల్లరా, ఇశ్రాయేలీలకు ఎంతో కాలముగా శత్రువుగా నిలబడినటువంటి వారు ఫిలిస్తీయులు. And here we see the battle and the first defeat is happening for Israel. అక్కడ ఒక మాట మనకు కనబడుతుంది కదా ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ఫిలిస్తీయులతో వారు యుద్ధం చేసినప్పుడు వారు ఓడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. This defeat is the result of their sin. వారు ఓడిపోవడానికి గల కారణం ఏమిటంటే వారు చేసిన పాపమే. Where there is sin there is no presence of God. ప్రభునందు పిల్లరా, పాపమున్న చోట దైవ సన్నిధికి చోటు ఉండదు. So sin and without God cannot win any battle. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపము చేస్తూ దైవ సహాయం లేకుండా మనము ఎంత మాత్రము యుద్ధములో జయాన్ని పొందలేం. And here we see the first defeat occurs and 4,000 people from Israel were killed in the war. మొట్టమొదటిసారిగా అక్కడ యుద్ధము జరిగినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఇశ్రాయేలీయులు 400 మంది వారు ఓడిపోయినట్లు మనం చూస్తున్నాం. Not only that, when we come to chapter 4 verse 10 again we will see another great defeat. 4వ అధ్యాయం 10వ వచనం మనం చూసినప్పుడు మరింత
అత్యధికమైనటువంటి ఓటమి పాలైపోయారు ఇశ్రాయేలీలు. There is a second war in verse 10. ఇక 10వ వచనంలో రెండోసారి మళ్ళీ ఫిలిస్తీన్లతో యుద్ధం జరిగిందండి. And here we see 30,000 foot soldiers were killed. అక్కడ 30 మంది కాల్బలము చనిపోయినట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. The second war is worse than or severe than the first one. మొదటి జరిగినటువంటి యుద్ధము కన్నా రెండవ జరిగినటువంటి యుద్ధంలో భయంకరమైనటువంటి ఓటమి పాలైపోయారు ఇశ్రాయేలీలు. So this first Ebenezer is without God, and without God this place become a place of defeat and great defeat. మొట్టమొదటిగా ఆ ఎబెనేజర్ అనేటువంటి ఆ స్థలము దేవుడు లేకుండా, దైవ సన్నిధి, దైవ ప్రసన్నత లేకుండా ఓటమి పాలైపోయినటువంటి స్థలముగా మనం చూస్తూ వస్తున్నాం. When there is less of God, there is more of defeat. ప్రభునందు ప్రియులారా, ఎక్కడైతే దైవ సన్నిధి ఉండదో అక్కడ ఓటమి ఉంటుంది అన్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. If we are living a Christian life less of God, then we have more of a defeated life. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధి లేకుండా, దేవుణ్ణి మనం కలిగి లేకుండా మనం ముందు కొనసాగినట్లయితే ఓటమి పాలే మనం అయిపోతాం. When we have more of God in our Christian life, then we are living more of a victorious life. మనము దేవుణ్ణి ఎంత అత్యధికంగా మనం కలిగి ఉంటామో అంత అత్యధికమైన విజయాన్ని మనం పొందుకుంటాం. నమ్మి వారు దేవుని స్తోత్రం చెబుదాం. Hallelujah. హల్లెలూయా. The meaning of Ebenezer is same in chapter 4 and in chapter 7. 4వ అధ్యాయంలో ఎబెనేజరు అనేటువంటి మాటకు ఎటువంటి అర్థం ఉందో 7వ అధ్యాయంలో కూడా ఆ మాటకు అదే అర్థం ఉంది. Ebenezer is there, the meaning is same for us also. పిల్లరా, ఆ యొక్క ఎబెనేజరుకు ఉన్నటువంటి ఆ యొక్క మాటకు అర్థము వారికి ఎటువంటి అర్థాన్ని ఇస్తుందో మనకు కూడా అటువంటి అర్థాన్ని ఇస్తుంది. But if that Ebenezer is less in us, then we cannot live a victorious life. కనుక మనకు జీవితంలో ఆ ఎబెనేజరు దేవుడు లేకపోతే విజయవంతాన్ని జీవితాన్ని మనం అనుభవించలేం. If he is living less in us, then we have more of defeat. పిల్లరా, ఆయన మనలో లేకపోతే మనము ఓటమి పాలైపోతాం. So the old Ebenezer without God is a place of defeat. పిల్లరా గమనించండి, దేవునికి సన్నిధి లేకుండా ఎబెనేజరులో ఓటమియే ఉంది. The second thing, రెండో మాట, this Ebenezer without God is a place of superstition. దేవుని యొక్క సన్నిధి లేని ఆ యొక్క ఎబెనేజరులో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ మంత్రశక్తులు అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. It is a superstition. It is not actually called a trust or a faith in God. It is a blind belief. అది మూఢనమ్మకం. అది దేవుని యందు నమ్మకము కాక మూఢనమ్మకముగానే అది ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డలారా. In verse 3 we see these people of Israel, especially the elders, are thinking why this defeat happened to us. ఈ మూడవ వచనం మనం చదివినప్పుడు అక్కడ ఉన్నటువంటి నాయకులు ఏమని అనుకుంటున్నారంటే, ఎందుకు మనం ఓడిపోయాం. And they thought that the Ark of Covenant is not with them, that's why this defeat came upon them. దేవుని యొక్క నిబంధన మందసము మనలో లేదు కనుక మనము ఓడిపోయాం. But it was a misunderstanding in their part. వారి యొక్క జీవితంలో అది అపార్థం వారు చేసుకున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. They thought that the Ark of Covenant will come to their midst, then they will receive a great victory. వారు అనుకున్నారు, నిబంధన మందసం మన మధ్యలో ఉన్నట్లయితే మనం గొప్ప విజయాన్ని పొందుకుంటాము అని వారు అనుకున్నారు. The problem is they were not living in God's way, and they are expecting that the Ark of Covenant will do everything for them. సమస్య ఏమిటంటే వారు దేవునికి వ్యతిరేకముగా వారి నడక ఉంది. నడుస్తూ వారు అనుకుంటున్నారు కాదు, దేవుని నిబంధన మందసం మన మధ్యలో ఉన్నట్లయితే మనకు విజయం వచ్చేస్తది అని వారు భ్రమలో ఉన్నారండి. So they were considering the Ark of Covenant as a good luck charm. వారు అనుకుంటున్నారు కాదు, దేవుని నిబంధన మందసము మనకు అదృష్టాన్ని తీసుకొని వస్తది అని అనుకుంటున్నారు వాళ్ళు. They considered the Ark of Covenant as the magic box. దేవుని నిబంధన మందసాన్ని ఏదో ఒక మాయా మంత్రాలతో ఉన్నటువంటి ఒక పెట్టె అనుకుంటున్నారు వాళ్ళు. They misunderstood that where the Ark of Covenant is, there the presence of God. దేవుని యొక్క నిబంధన మందసం ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుని యొక్క సన్నిధి ఉంటదన్న విషయాన్ని అన్న మూఢనమ్మకంలో వారు ముందు కొనసాగుతున్నారు. But if the people of God are not walking in his ways, if Ark of God is present there also, God will not be present there. నిబంధన మందసము ఉన్నంత మాత్రాన ఇశ్రాయేలీలు దేవునికి విరోధముగా నడిచినట్లయితే దైవ సన్నిధి అక్కడ ఉండనే ఉండదండి. And in that case, if the children of
Israel brings thousands of Ark of Covenant also, it will not ensure their victory. వారు పాపములో జీవిస్తూ ఒకటి కాదు రెండు కాదు 1000 నిబంధన మందసాలను అక్కడ పెట్టినప్పటికీ వారు విజయాన్ని చేకూర్చుకోలేరు. So this is the place of superstition. ఇదండి మూఢనమ్మకము, మూఢభక్తి. This is not called the true faith. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది సరైనటువంటి భక్తి కాదు, సరైనటువంటి విశ్వాసము కాదు. Out of this superstition they want to copy the act of history. వారి యొక్క మూఢ నమ్మకములు బట్టి వారు పిల్లరా అంతకు ముందు చరిత్రలో జరిగినటువంటి విషయాలను వారు వాటిని కాపీ చేస్తా ఉన్నారు. In verse 4 and 5 we see that 4-5 వచనం మనం చూసినట్లయితే, when the Ark of Covenant was brought to their midst, ఇదిగో నిబంధన మందసము వారి యొద్దకు తీసుకొని రాబడినప్పుడు people shouted with a great sound. ప్రజలు పెద్దగా కేక వేయడం ప్రారంభించారండి. They misunderstood the things of God. వారు దేవుడు చేసేటువంటి కార్యాలను పిల్లరా వారు అపార్థం చేసుకుంటూ వచ్చారు. In the history in the book of Joshua we see before they destroyed the Jericho city or got victory over the Jericho city, the Ark of Covenant was present with them and they had to march around the city for 7 times in the 7th day and they had to shout with a great sound. చరిత్రలో మనం చూసినట్లయితే నిబంధన మందసమును చేత పట్టుకొని యెహోషువ గ్రంథములో ప్రభువుని ప్రియమైన దేవుని బిడ్డలారా యెరికో కోట గోడల చుట్టూ వారు చుట్టూ తిరిగినప్పుడు వారు ఎక్కువగా పెద్దగా కేకలు పెట్టి వారు తిరిగినట్లు మనం చూస్తాం. That was the commandment of God for Joshua. That's why God was with them and they could get victory following his command. వాస్తవానికి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ యొక్క ఆజ్ఞ యెహోషువకు ఇవ్వబడింది కనుక దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారంగా వారు దాని చుట్టూ తిరిగినట్లు మనం చూస్తున్నాం. And now these people wants to copy the same thing and repeating the same thing, but that will not give them victory. ఇప్పుడు ఈ ఇశ్రాయేలీలు అంతకుముందు యెహోషువ కాలములో జరిగించినట్లుగా ఆ యొక్క పనినే వారు కాపీ కొట్టి ఇప్పుడు మరలా అదే పనిని వీరు చేయాలి అనుకుంటున్నారు పిల్లరా. There something happened, so here also will happen if we follow the same thing. That should not be our understanding. అదే విధముగా వారు చేశారు, వారు విజయాన్ని పొందారు, మేము అదే విధంగా చేస్తే మేము కూడా విజయాన్ని పొందుతాము. ఇది ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక మూఢ భక్తి ఇది. Our understanding should be God did something there and same God can do something here too. జ్ఞాపకం చేసుకున్న పిల్లరా మనం దేన్ని అర్థం చేసుకోవాలి తెలుసా? అక్కడ ఆ దినాలలో దేవుడు కార్యము చేసిన వాడు మన దినాలలో కూడా అదే విధముగా ఆయన కార్యము చేయగలడు అని దేవుని మీద మనం విశ్వాసం ఉంచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. So it is Ebenezer of the presence of God that will help in the past also, even in the present also. పిల్లరా గతములో భూతకాలములో అంతకు ముందు కాలంలో గడిచిన కాలంలో ఎబెనెజరు దేవుడు సహాయం చేసి ఉన్నాడు. ప్రస్తుత కాలంలో కూడా ఆయన సహాయము చేయగల సమర్థుడు. Without the presence of God, if we repeat the history, do the same act in the history, nothing is going to happen. దేవునికి సహాయం లేకుండా చరిత్రలో ఇలాగూ చేశారు కదా మేమును ఇలాగూ చేస్తాము అని మనం అనుకున్నట్లయితే అది ఎంత మాత్రం కూడా కార్యము జరగదు పిల్లరా. Now next thing about the old Ebenezer without God. దేవుని సహాయం లేకుండా లేకపోతే దైవ ప్రసన్నత లేకుండా ఎబెనెజరులో ఏం జరిగింది? తర్వాత విషయం, This is the place of taking God for granted. దేవుణ్ణి ఆసరాగా తీసుకోవడం, దేవుణ్ణి సులువుగా తీసుకోవడం. Here in verse 4 and 5 also we saw that they took the Ark of Covenant just for granted. 5-6 వచనాలు మనం చూసినప్పుడు నిబంధన మందసాన్ని వారు ఆసరాగా తీసుకున్నారు, సునాయసంగా తీసుకున్నారు, సులువుగా తీసేసుకున్నారు. They did not take God seriously. దేవుణ్ణి ప్రియమైన దేవుని బిడ్డలారా అంత శ్రద్ధాశక్తులతో వారు దేవుణ్ణి సేవించట్లేదు. In verse 6 to 8 we will see when the Philistines heard that great shout from Israel, they understood God has come to their midst. 6వ వచనం మనం చూసినప్పుడు ఫిలిష్తీయులు ఆ పెద్ద కేక విన్నప్పుడు వారు అర్థం చేసుకున్నారు ఇదిగో ఇశ్రాయేలీయుల మధ్యలోనికి వారి దేవుడు విచ్చేసి ఉన్నాడు అని. And when they heard about a God coming to Israel's camp, they were terrified. ఇశ్రాయేలీయుల దండులోనికి ఇదిగో దేవుడు వచ్చాడు అన్న విషయాన్ని ఎప్పుడైతే వీరు తెలుసుకున్నారో ప్రియమైన దేవుని బిడ్డలారా వారు భయపడినట్లుగా మనం చూస్తున్నాం. So the Gentiles, the Philistines took the God of Israel seriously. పిల్లరా అన్యజనులు
దేవుణ్ణి ఎంతో శ్రద్ధాశక్తులతో ఆయనను తీసుకున్నారు, ఆయనను సేవిస్తున్నారు. They were saying that this is the God who troubled the Egyptians with different plagues. ఆయా తెగుళ్ళ చేత ఐగుప్తీయులను బాధ పెట్టినటువంటి దేవుడు ఈయన కాడా? And who will deliver us from this God? ఈ గొప్ప దేవుని చేతుల్లో నుండి మనలను ఎవరు విడిపించగలడు? Who can save us from this God? Sometimes the same way he will trouble us too. ఇదిగో ఈ దేవుని యొక్క చేతుల్లో నుండి మనల్ని ఎవరు విడిపించగలరు? ఐగుప్తీయులు బాధపడినట్టు మనము కూడా బాధపడతామేమో. They took our God seriously, but we did not take our God seriously. కొన్నిసార్లు అన్యజనులు దేవుని విషయంలో అంత శ్రద్ధ చూపించినట్లుగా మనం అనేక సందర్భాల్లో చూపించము. ప్రియమైన దేవుని బిడ్డలారా, They had a false reliance on Ark of Covenant. వారు దేవుని యొక్క నిబంధన మందసం మీద సరైన విధముగా వారు ఆధారపడి జీవించలేదు. By taking the Ark of Covenant for granted, they disregarded the Ark of Covenant and God. దేవుని యొక్క నిబంధన మందసాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా వారు ఆసరాగా తీసుకున్నారు కాబట్టి వారు కోల్పోయినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉంటాం. The next thing about the old covenant, ఇక పాత ఎబెనేజర్ గురించి మనం తెలుసుకోవాల్సిన మరొక విషయం, this is the place of lamentation. ప్రియమైన దేవుని బిడ్డలారా ఇది విజ్ఞాపన లేదా విలాపము చేసేటువంటి స్థలం ఇది. In verse 12 and 13 we see that. 12-13 వచనాల్లో ఈ మాట మనం చూస్తాం. In the second war there was a great defeat and 30,000 men killed. మనకు తెలుసు రెండవసారి యుద్ధము జరిగినప్పుడు 30,000 మంది మరణించినట్లుగా మనం చూస్తున్నాం. Then in verse 12 we see a man came with torn clothes and dust on his hand. 12వ వచనంలో ఒక మాట మనం చూస్తాం కదా, ఇదిగో ఒక మనుష్యుడు వచ్చి తన ఒక చిరిగిపోయిన బట్టలతో తల మీద ధూళి వేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. So this torn cloth and dust on the head symbolizes a mourning. చిరిగిపోయిన బట్టలు తల మీద ధూళి వేసుకోవడం అన్నది దేనికి సాదృశ్యం అంటే పిల్లరా విలాపమునకు సాదృశ్యం. Mourning for somebody's death or for national calamity. ఎవడైనా చనిపోయాడనుకోండి ప్రకృతి వైపరీత్యాలను బట్టి ఆ వ్యక్తిని గురించి విలపిస్తారు. And verse 13 says that all the people, when they heard about the loss of the battle and the people killed, they started to cry with a great cry. ఇదిగో ఇశ్రాయేలీల సైన్యమందరూ కూడా భయంకరంగా ఓటమి పాలైపోయి ఎంతో మంది సైనికులు చనిపోయిన విషయాన్ని తెలుసుకున్నారు ఇశ్రాయేలీలు. వారు గొప్పగా దుఃఖించినట్లుగా మనం చూస్తున్నాం, విలపించినట్లుగా మనం చూస్తున్నాం. Without God this place became a place of weeping and mourning. ప్రియులారా దేవుడు లేకుండా ఆ స్థలము కన్నీరు దుఃఖము ఏడ్పే మిగిల్చింది. Let us go to the next one quickly. త్వరగా మరొక మాటలోకి మనం వెళ్దాం పిల్లరా. The old Ebenezer finally is the place of departed glory. ఈ యొక్క ఎబెనేజర్ ప్రియమైన దేవుని బిడ్డలారా ఆఖరిగా మరొక మాట మనకి ఏం తెలియపరుస్తుందో తెలుసా? ఈ పాత ఎబెనేజర్ దేవునికి మహిమ వారిని విడిచిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. Departed glory Ichabod. దేవుని యొక్క మహిమ వారిని విడిచిపెట్టింది ఇకాబోదు అనేటువంటి మాటగా మనం చూస్తున్నాం. The glory has gone from Israel. మహిమ ఇశ్రాయేలీలను విడిచిపోయింది. The glory has gone into exile. మహిమ ఇశ్రాయేలీలను విడిచి చెరగా మారిపోయింది. The glory came first in the tabernacle of Moses. ఇదిగో మోషే కాలంలో ప్రత్యక్ష గుడారంలో దిగి వచ్చినటువంటి ఆ మహిమ, the Shekinah that represents the indwelling presence of God. దేవుని యొక్క సన్నిధిలో నిలిచి ఉన్నటువంటి ఆ షెకైనా మేఘము. The loss of ark is the loss of glory. ప్రియమైన దేవుని బిడ్డలారా నిబంధన మందసము ఎప్పుడైతే పోయిందో మహిమ పోయినట్లే. We see Pinhas' wife is saying that Ichabod, the glory is departed from Israel. ఇక మాట ఫినెహాస్ యొక్క భార్య ఒక మాట చెప్తుంది, ఇకాబోదు అనేటువంటి మాట పలుకుతుంది. ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా? ప్రభావము పోయెను, మహిమ పోయెను. But friends, this is a late realization. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా మహిమ పోయింది అని వారు గుర్తించినటువంటి ఆ గుర్తింపు చాలా ఆలస్యంగా వారు గుర్తించుకున్నారు. Actually the glory has gone long before. వాస్తవానికి మహిమ ఎప్పుడో వారిని విడిచిపోయింది. In the beginning we see in verse 3 that when they are bringing the ark of covenant from Shiloh, the priest Hophni and Pinhas, they were carrying the ark. ప్రారంభంలో మనం చూస్తున్నాం కదా, హోప్ని ఫినెహాసులు వారు దేవుని యొక్క నిబంధన మందసాన్ని వారు మోస్తున్నటువంటి వారు.
If the presence, holy presence of God is there, then right there they would die. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు గాని దేవునికి మహిమ ఉన్నట్లయితే అక్కడే వారు చనిపోవలసిన వారు వాళ్ళు. In 2 Samuel we see that when David is bringing the ark to the city Jerusalem, Uzzah touched that ark and he died because of the holy presence of God. రెండవ సమూయేలు గ్రంథంలో మనం చూసినప్పుడు దావీదు ఆ నిబంధన మందసాన్ని ఆ బండి మీద కట్టి తీసుకొని వస్తున్నప్పుడు ఆ బండి యొక్క చక్రము ఊడి పడిపోవలసిన సమయంలో ఉజ్జియా అలా ముట్టుకున్న వెంటనే ఉజ్జియా అక్కడ మరణించినట్టు మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. Actually the glory had departed long back, but it is a late realization by Pinehas' wife. ఇశ్రాయేలీలలో నుండి ఆ యొక్క మహిమ ఎప్పుడో వారిని విడిచిపోయింది, కానీ ఫినెహాసు యొక్క భార్య ఇప్పుడు గుర్తిస్తుంది మహిమ మమ్మల్ని విడిచిపోయింది అని. So all the Ebenezer is without God and it is a place of defeat. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 4వ అధ్యాయంలో మనం చూస్తున్నటువంటి ఎబెనెజర్ దేవుడు లేకుండా ఉన్నటువంటి ఎబెనెజర్, ఓటమి పాలైపోయినటువంటి ఎబెనెజర్. It is a place of defeat. ఇది ఓటమి పాలైపోయినటువంటి స్థలం అది. It is a place of superstition. పిల్లరా, మూఢనమ్మకము మూఢభక్తి చేసేటువంటి స్థలం అది. It is a place of taking God for granted. దేవుణ్ణి ఆసరాగా దేవుణ్ణి సునాయాసంగా తీసుకునేటువంటి స్థలం అది. It is a place of lamentation. విలపించేటువంటి స్థలం అది, దుఃఖించేటువంటి స్థలం అది. And it is a place of departed glory. మహిమ పోయినటువంటి స్థలం అది. 4వ అధ్యాయంలో మనం చూస్తున్నటువంటి ఆ ఎబెనెజర్. And we know the story how it happens in chapter 5. 5వ అధ్యాయంలో జరిగినటువంటి వృత్తాంతం అంతా మనం ఎరిగిన వారమే. God has departed from the ark of covenant in chapter 4. 4వ అధ్యాయంలో నిబంధన మందసాన్ని దేవుడు విడిచిపెట్టాడు, మహిమ పోయింది. And in chapter 5 we see the ark of covenant is in Philistia. 5వ అధ్యాయంలో ఫిలిష్తియా పట్టణంలో మందసము ఉంచబడింది. And we see the God's presence is back again in the ark of covenant. అక్కడ మళ్ళా నిబంధన మందసములో దేవునికి మహిమ ఉన్నట్లుగా, దేవునికి సన్నిధి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. We see very interesting thing that God departed from ark of covenant to punish Israel. ఇశ్రాయేలీలను శిక్షించడానికి దేవుడు తన మహిమ మందసములో నుండి మహిమను ఆయన తీసేశాడు. But in chapter 5 God is back again to the ark of covenant to punish the Philistines. 5వ అధ్యాయంలో మనం చూసేసరికి మరలా పిల్లరా ఫిలిస్తీయులను దండించడానికి ఆ మహిమ మందిరములో లైక్ మందసములోనికి దేవుడు ప్రవేశించాడు. Now let us come to new Ebenezer of chapter 7. ఇప్పుడు 7వ అధ్యాయంలో ఉన్నటువంటి నూతన ఎబెనెజర్ గురించి మనం నేర్చుకుందాం. We see between chapter 4 and chapter 7 already 20 years passed. పిల్లరా, ఇక 4వ అధ్యాయంనకు 7వ అధ్యాయంనకు మధ్యలో 20 సంవత్సరాల కాల వ్యవధి ఉందండి. The ark is back again to Israel. మరలా నిబంధన మందసం ఇశ్రాయేలీలోనికి వారి మధ్యలోనికి వచ్చింది. It came to Israel and kept in Abinadab's house for 20 years. 20 సంవత్సరాలు అబినాదాబు యొక్క ఇంటిలో అది ఉన్నది నిబంధన మందసము. And there people are again lamenting for the ark of covenant. అక్కడ మరలా ఇశ్రాయేలీలు పిల్లల నిబంధన మందసమును గురించి వారు దుఃఖిస్తున్నారు. Because the ark of covenant lost its past glory. ఐక పాత మహిమను కోల్పోయింది ఆ నిబంధన మందసం. It is no more kept in the tabernacle. ఎంత మాది ఇక ఎన్నడను కూడా పిల్లల నిబంధన మందసము ప్రత్యక్ష గుడారంలో పెట్టబడలేదు. So people are really lamenting. గనుక ప్రజలు వారు దుఃఖిస్తున్నారండి. Sincerely they repenting. వారు పశ్చాత్తాపపడడం ప్రారంభిస్తారు. They are confessing their sins before God. దేవునికి సన్నిధిలో వారు చేసిన ప్రతి తప్పిదాన్ని వారు ఒప్పుకుంటున్నారు. And Samuel is here to judge Israel and he is bringing revival in Israel. ప్రియులారా, సమూయేలు ఇప్పుడు ఇశ్రాయేలీయులకు ఒక న్యాయాధిపతిగా పనిచేస్తూ ఇశ్రాయేలీల మధ్యలో ఒక మంచి ఉద్యమం ఒక ఉజ్జీవాన్ని తీసుకొని వస్తున్నాడు. And he is saying in 7 verse 3 that if you turn away from all these idols and foreign gods, then God will deliver you from the hands of Philistines. 7వ అధ్యాయం 3వ వచనం మనం చూసినప్పుడు సమూయేలు అంటున్నాడు కాదు, ఇదిగో మీరు దేవతల మధ్యలో నుండి లేకపోతే మీకు హృదయములను దేవుని వైపు మీరు త్రిప్పినట్లయితే అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. So their
sin of adultery is the cause of the enemy's pursue. ప్రియులారా, వారు చేసినటువంటి ఆ యొక్క విగ్రహారాధనే ఆ గొప్ప పాపముగా అయిపోయి వారి యొక్క జీవితం మీద దైవ శిక్షకు వారు పాత్రులైపోయారు. So when there was revival again in Israel, God's presence was back to them. ఎప్పుడైతే ఇశ్రాయేలీల మీద గొప్ప ఉజ్జీవం దిగి వచ్చిందో దైవ సన్నిధి మరల వారి మధ్యలోకి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. They started to confess their sins. వారు పాపములను వారు ఒప్పుకోవడం ప్రారంభించారు. They started to fast and pray. వారు ప్రియులారా ఉపవాసం ఉండి ప్రార్థించడం ప్రారంభించారు. And when Samuel is praying in the presence of God for all the Israelites, God heard him. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సమూయేలు ఇశ్రాయేలీయుల పక్షాన ఉండి ఇదో విజ్ఞాపన చేస్తున్నప్పుడు దేవుడు ఆయన మొర ఆలకించినట్లుగా మనం చూస్తున్నాం. So when we live in God's way, then God will be Ebenezer for us. ప్రభునందు ప్రియులారా, మనము దైవ మార్గములో మనము జీవించినప్పుడు, ఆయనకి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించినప్పుడు ఆయన మనకు ఎబెనేజరుగా మన పక్షాన నిలబడేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. In the old Ebenezer, Eli the priest could not bring revival. ప్రభునందు ప్రియులారా, పాత ఎబెనేజర్ అనగా ఈ 4వ అధ్యాయంలో అంతకు ముందు ప్రియులారా ఏలి ఎంత మాత్రం కూడా ఉజ్జీవం తీసుకొని రాలేకపోయాడు. That's why Ichabod happened. అందుకని ఇక్కాబోదు సంభవించింది. But now in this place we see Samuel brought a great revival. God's presence was back to the people. God is happy with them and God heard the prayer of Samuel. ఇప్పుడు మరలా సమూయేలు విజ్ఞాపన చేస్తున్నాడు, ఇశ్రాయేల్ పక్షాన నిల్చున్నాడు. మరలా దేవుడి యొక్క సన్నిధి మరలా అక్కడ దిగి వచ్చినట్లు మనం చూస్తూ వస్తున్నాం. ఇశ్రాయేలీలో ఉజ్జీవం ప్రారంభమైంది ప్రియులారా. And now let us look few characteristics of new Ebenezer. ఇప్పుడు నూతన ఎబెనేజరులో ఉన్నటువంటి కొన్ని మంచి సుగుణాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. In verse 10 we see this is the place of divine help. 10వ వచనంలో చూచినట్లయితే ఈ ఎబెనేజరు ప్రియులారా దైవ సహాయం పొందుకునే స్థలము. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. When again Samuel asked these people to gather in Mizpah, this Philistine heard that the Israelites again gathered. మిస్పాలో కూడుకోమని సమూయేలు ఎప్పుడైతే చెప్పాడో ఫిలిస్తీన్ల ప్రియులారా ఆ యొక్క ఇశ్రాయేలీయులందరూ కూడుకున్నారు. ఈ వార్త ఫిలిస్తీన్లకు వినబడింది. The Philistine again came for war against Israel. ఫిలిస్తీన్లు మరలా ఇశ్రాయేలీయుల మీదకు యుద్ధానికి వచ్చినట్టు మనం చూస్తాం. But before the Philistines reached the people of Israel, God sent a great thunder to their midst. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీయుల యొక్క దగ్గరికి చేరక ముందే దేవుడు గొప్ప బలమైన ఉరుములను మెరుపులను పుట్టించాడు, వారిని ఓడింపజేశాడు ప్రియులారా. I don't know how many of you are afraid of thunder, but I am very very afraid of thunder. మీలో ఎంతమందికి ఉరుములు మెరుపులంటే భయమో నాకే తెలియదు కానీ నేనైతే మాత్రం భయపడతానండి ఉరుములు మెరుపులంటే. Sometimes the noise is so close that I am very very terrified. కొన్నిసార్లు భయంకరమైనటువంటి శబ్దంతో ఉరుములు ఉరుముతా ఉంటున్నప్పుడు నాకు భయం వేస్తూ ఉంటది. And I can imagine the kind of thunder God sent to the midst of Philistines. కనుక నేను ఊహించగలను ఫిలిస్తీన్లను ఓడించడానికి దేవుడు ఎటువంటి ఉరుములను ఉరిమింపచేశాడో. Only this God can defeat the Philistines. దేవుడు మాత్రమే, ఈ దేవుడు మాత్రమే ఫిలిస్తీన్లను ఓడించగల సమర్థుడు, శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. The Philistines were very strong military people. ప్రియులారా, ఫిలిస్తీన్లకు బలమైన మిలిటరీ బృందం వారికి ఉంది. By hearing the name Philistines, only the Israel used to get shiver. ఫిలిస్తీన్లు వస్తున్నారు అన్న మాట వినగానే ఇశ్రాయేలీయులు వణికిపోయేవారండి. And nobody in Israel is there to face the Philistines. ఫిలిస్తీన్లను ప్రియమైన దేవుని బిడ్డలారా వారిని ఎదుర్కోవడానికి ఎంత మాత్రము కూడా ధైర్యం సరిపోయేది కాదు వీరికి. God is the God of thunder. మన దేవుడు ఉరుములను ఉరిమింపచేసేటువంటి వాడు. In today's psalm also we read that he is the God of thunder. ఈ రోజు మనం కీర్తనలో కూడా మనం చూస్తున్నాం ఉరుములు మెరుపుల ద్వారా ప్రత్యక్షమైనటువంటి దేవుడు ఆయన. Hallelujah. హల్లెలూయా. And he sent the thunder and confused them and disturbed them. ఆయన ఉరుములను ప్రియమైన దేవుని బిడ్డలను పంపించి వారందరినీ చెదరగొట్టినట్లు మనం చూస్తున్నాం. They were not terrified of anybody, but they were first time faced a great terrific incident like this. ఫిలిస్తీన్లు ఎవ్వరికి భయపడలా. మొట్టమొదటిసారి జరిగిన ఆ యొక్క విషయాన్ని చూసి ఫిలిస్తీన్లు గడగడలాడిపోయారండి. We know their God is Dagon. మనకు తెలుసండి వారి దేవుడు డ్రాగన్ దేవుడు. Dagon's son is Baal.
ఆ యొక్క దేవుని యొక్క కుమారుడి పేరు బయలు బయలుదేవుడు. He is the God of sky. పిల్లరా, ఆ బయలుదేవుడు ఏ దేవుడు అంటే ఆకాశము నక్షత్రాలకు చెందినటువంటి దేవుడు వారు. He is the God of rain. వర్షాలు పుట్టించేటువంటి దేవుడు. He is the God of thunder according to them. వారి ప్రకారంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, బయలుదేవుడు ఉరుములను ఉరిమింప చేసేటువంటి దేవుడు. But our God proved that their God is not the God of thunder, but our God is the God of thunder. ఇక్కడ మన దేవుడు ఏ విధంగా తను ప్రత్యక్షపరుచుకున్నాడంటే ఉరుములను మెరుపులను పుట్టించే ఆ దేవుని కన్నా ఈ దేవుడు ఇశ్రాయేలీల దేవుడు గొప్ప దేవుడు అని తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. దేవునికి He is the creator of sky and he is the controller of everything. ఆకాశాన్ని పుట్టించిన వాడు ఆయనే, సమస్త సృష్టిని ఆయన ఆధీనంలో ఉంచుకున్నవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, when he wants he will send the rain, when he wants he will send the storm, when he wants he will send the thunder. He will do such a way what ఆయన ఆజ్ఞయ్యగా వర్షము పుట్టెను, ఉరుములను పుట్టినటువంటి మాట దేవునికి వాక్యం స్పష్టంగా చెప్తూ ఉంది. Hallelujah. Hallelujah. In Psalm 121 verse 1 we say 121 verse 1. 121వ కీర్తన మొదటి వచనం మనం చూసినట్లయితే, where my help comes from, ఎక్కడి నుండి మాకు సహాయం వస్తుంది? my help comes from the God who is the creator of heaven and earth. ఆకాశమును భూమిని సృష్టించినటువంటి సృష్టికర్త ఎదురు నుండి మాకు సహాయం వస్తుంది. Hallelujah. Hallelujah. So this new Ebenezer is the place of divine help. ఈ నూతన ఎబెనెజర్ పిల్లరా దైవ సహాయాన్ని పొందుకునేటువంటి స్థలం ఇది. But second thing we will see about this new Ebenezer is this is the place of victory. రెండవ మాట మనకి ఏమర్థమవుతుంది తెలుసా? ఇది విజయాన్ని చేకూర్చేటువంటి స్థలం ఇది. 7 verse 11. 7వ అధ్యాయము 11వ వచనం, ఇశ్రాయేలీయులు మిస్పాలు నుండి బయలుదేరి బెత్కారు వరకు ఫిలిస్తీయులను తరిమి హతము చేసెను. Hallelujah. Hallelujah. This victory for the first time Israel is getting over Philistines. ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయుల మీద మొట్టమొదటిసారి యుద్ధము చేసిందండి. In the past they have suffered a great loss in the war. అంతకు ముందు భయంకరమైనటువంటి నష్టం పాలైపోయారు, ఓటమి పాలైపోయారు ఇశ్రాయేలీయులు. But this is such a defeat for Philistines that they never again attacked Israel during the lifetime of Samuel. ఫిలిస్తీయులు ఎంత భయంకరంగా ఓటమి పాలైపోయారంటే సమూయేలు బ్రతికి ఉన్నంత వరకు ఇంకెప్పుడు కూడా ఇశ్రాయేలీయుల మీద దండెత్తలేదండి ఫిలిస్తీయులు. దేవునికి స్తోత్రం చెప్దాం బిగ్గరగా. హల్లెలూయా. In the past war we see the men of Israel, first time 4,000, second time 30,000 were slaughtered. మొదటిసారి జరిగిన యుద్ధంలో 4,000 మంది చనిపోయారు. రెండోసారి జరిగిన యుద్ధంలో 10,000 మంది చనిపోయారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూసినప్పుడు వారు గొప్ప విజయాన్ని వారు పొందుకున్నారు. But I just wonder why the number of Philistines are not mentioned here. ఇక్కడ ఫిలిస్తీయుల యొక్క సంఖ్య ఎందుకు లెక్కించబడలేదు అన్న విషయం గురించి నేను ఆలోచిస్తూ వస్తున్నాను. I suppose and I believe that the number of slaughter for Philistines here is huge than the Israel. నేను నమ్మేది ఏంటో తెలుసా? ఇశ్రాయేలీయుల సైన్యంలో చనిపోయిన వారి సంఖ్య కన్నా ఫిలిస్తీయుల సంఖ్య ఎక్కువే ఉండుంటది. దేవునికి స్తోత్రం. Hallelujah. Hallelujah. The next thing about this new Ebenezer is this is the place of testimony. ఈ ఎబెనెజర్ ఆ యొక్క గురించి మనం తెలుసుకోవాల్సిన మరొక విషయం, ఇది సాక్ష్యపు స్థలము, సాక్ష్యమిచ్చే స్థలం ఇది. Or we can say the place of memory. ప్రియులారా, జ్ఞాపకం ఉంచుకునేటువంటి స్థలం ఇది. The 7 verse 12 that we have read in the beginning. ఆ 7వ అధ్యాయం 12వ వచనంలో మనం చదివాం అంతకు ముందుగానే. Samuel took a stone సమూయేలు ఒక రాతిని తీసుకున్నాడు and called the name of God as Ebenezer. దేవునికి ఒక పేరు పెడుతున్నాడు, ఇదిగో ఎబెనెజరు అని. Hallelujah. హల్లెలూయా. The kind of blessing that Israel received here that deserves a memory. ఇశ్రాయేలీయులు పొందుకునేటువంటి ఆ గొప్ప ఆశీర్వాదము వారికి ఒక జ్ఞాపకార్థంగా మిగిలిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. And this stone is the testimony of God's help in their life in the time of their trouble. పిల్లరా, వారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, వారి కష్టంలో ఉన్నప్పుడు ఈ ఎబెనెజర్ అనేటువంటి సహాయపు రాయి వారికి సహాయం చేసింది. This kind of memory should be kept forever, even for the coming generation. రాబోయే తరము వారికి కూడా ఒక జ్ఞాపకార్థ సూచనగా ఈ ఒక జ్ఞాపిక ఇక్కడ
ఉండిపోవాలి అని సమూయేలు అక్కడ నిలిపినట్టుగా మనం చూస్తున్నాం. That's why he is building this kind of monument, so that even in the coming days, the coming generation will see the great help of God in the life of Israel. తరువాత తరము వారు కూడా వారు గమనించుకొని గుర్తించుకునే రీతిగా ఒక గొప్ప స్తూపాన్ని, రాతి స్తూపాన్ని సమూయేలు నిలబెట్టాడండి. This is the memory of God. ఇది దేవుని గుర్చినటువంటి జ్ఞాపిక. This is the testimony of God of his help. ఇదిగో దేవుడు సహాయము చేసేవాడు అనడానికి ఒక సాక్షార్థపు రాయి ఇది. Hallelujah. హల్లెలూయా. Whatever testimony we have, it is all of God's help. మన యొక్క జీవితంలో మనం ఎటువంటి సహాయాన్ని మనం పొంది, ఎటువంటి సాక్ష్యాన్ని మనము కలిగి ఉన్నాము అంటే అది కేవలము దేవుని యొక్క సహాయాన్ని బట్టి మాత్రమే. Let me finish quickly, time is running. సమయము పరుగులు పెడుతుంది కాబట్టి నేను త్వరగా ముగించనియండి. The next thing, this is the place of restoration. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇది పునరుద్ధరించబడినటువంటి స్థలం. ఇది 7 verse 14 part A. 7వ అధ్యాయం 14వ వచనం మొదటి మాట. మరియు ఫిలిస్తీయులు ఇశ్రాయేలు యొద్ద నుండి పట్టుకొనిన పట్టణములు ఇశ్రాయేలీలకు తిరిగి వచ్చెను. స్తోత్రం. హల్లెలూయా. Earlier the cities were taken by the Philistines. ఏ పట్టణాలైతే ఫిలిస్తీయులు చెరపట్టుకొని దోచుకొని పోయారో, But now we see that those places were restored back to Israel. ఆ పట్టణాలన్నీ మరలా ఇక ఇశ్రాయేలీలు పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం ఫిలిస్తీయుల చేతిలో. Hallelujah. హల్లెలూయా. God is the God of restoration. ఇదిగో మన దేవుడు పునరుద్ధరించేటువంటి దేవుడు ఆయన. What you have lost, God is going to restore. నీవు దేనినైతే పోగొట్టుకున్నావన్నీ నీకు ఇచ్చేవాడు దేవుడు. Even our spiritual life was lost once upon a time. ఒకానొకప్పుడు ఆత్మీయ జీవితాన్ని మనం పోగొట్టుకున్నామేమో, But God has restored us. కానీ దేవుడు మనల్ని పునరుద్ధరింపజేశాడు. When this new Ebenezer is with us, then he is going to be the God of restoration for you and me. ఈ నూతన ఎబెనేజరు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనతో ఉన్నాడు అంటే మనల్ని పునరుద్ధరింపజేసేటువంటి దేవుడు మన పక్షాన ఉన్నాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. Hallelujah. హల్లెలూయా. And the final one, this new Ebenezer is the place of peace. ఆఖరి మాట, ఈ ఎబెనేజర్ సమాధానపు స్థలము ఇది. Chapter 7 verse 14 second part. 7వ అధ్యాయం 14వ వచనం 2వ భాగంలో అక్కడ ఒక మాట మనకు కనబడుతుంది. ఇదిగో ఎక్రోను నుండి గాతు వరకునున్న గ్రామములను వాటి పొలములను ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్ల చేతిలో నుండి విడిపించిరి, మరియు ఇశ్రాయేలులకును అమోరీయులకును సమాధానము కలిగెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. The land Israel got rest. ఇశ్రాయేలీయులకు స్థలమునకు విశ్రాంతి కలిగింది, సమాధానం కలిగింది. Rested from war. దేని నుంచి? ప్రియమైన దేవుని బిడ్డలారా, There was a peace, great peace ruled over Israel. ఇశ్రాయేల్ మధ్యలో ఒకప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా గొప్ప సమాధానం ఉండేది. The tension between Amorites and Israel was అమోరీయులకు lost. ఇశ్రాయేలులకు మధ్యలో భయంకరమైనటువంటి విప్లవం ముందు కొనసాగుతూ ఉండేది. And God, the Ebenezer, brought the peace to the nation Israel. ఇప్పుడు ఈ ఎబెనేజర్ దేవుడు ఇశ్రాయేలీల దేశానికి మధ్యలో ప్రియమైన దేవుని బిడ్డలారా గొప్ప సమాధానాన్ని తీసుకొని Our వచ్చాడు. God is the God of peace. మన దేవుడు సమాధానం కర్త. He brings reconciliation between two people who are enemy. ఇదిగో ఇద్దరు శత్రువుల మధ్యలో సమాధానాన్ని సంధికూర్చేటువంటి వాడు దేవాది దేవుడు మాత్రమే. So that the peace of God will rule in their lives. ఆ దేవుడు వారి యొక్క జీవితాలను పరిపాలించేటువంటి వాడు. Even in the personal life of us, పిల్లరా, మన యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా if we need peace, we need only that Ebenezer. మనకు సమాధానం కావాలా? ఎబెనేజర్ దేవుడే సమాధానం అనుగ్రహించువాడు. If we are in distress or depression, then call upon that Ebenezer. He will give definitely peace. కృంగిపోయిన పరిస్థితుల్లో నీవు ఉన్నావా? ఎబెనేజర్ దేవుని పిలువు, ఆయన నీ జీవితంలో సమాధానం ఇవ్వబోతున్నాడు. Hallelujah. Hallelujah. He is our Jehovah Shalom. He is going to give us peace. ఆయన యెహోవా షాలోమ్, ఆయన మనకు సమాధానం అనుగ్రహించేవాడు. Everything in this world we may gain, but if there is no little peace, then our life is actually very terrible. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సమస్తమును నాశనం అయిపోయిన ఒక చిన్న సమాధానం లేకపోతే మొత్తం నాశనం అయిపోతుంది, పూర్తిగా కోల్పోతాం. But a peace of mind God gives to us. Hallelujah. మనశ్శాంతిని ప్రభు మనకు అనుగ్రహించేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
This new Ebenezer, 5 things, just let us repeat and conclude. ఈ నూతన ఎబెనెజరులో మనం నేర్చుకున్నటువంటి ఈ 5 విషయాలు మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. This is the place of divine help. ఇదిగో దైవ సహాయము పొందుకునేటువంటి స్థలము ఎబెనెజర్. This is the place of victory. విజయాన్ని పొందుకునే స్థలము ఎబెనెజర్. This is the place of testimony and memory. ఒక జ్ఞాపికగా, ఒక సాక్షార్థంగా నిలబడేటువంటి స్థలము ఎబెనెజర్. This is the place of restoration. పునరుద్ధరించబడేటువంటి స్థలము, పోగొట్టుకున్నవన్నీ మరలా పొందుకునేటువంటి స్థలము ఎబెనెజర్. This is the place of peace. సమాధానం పొందుకునే స్థలము ఎబెనెజర్. God is our Ebenezer and thus far he has helped us. మన దేవుడు, ఆయన పేరు ఎబెనెజర్. ఇంతవరకు ఆయన మనల్ని కాచి ఉన్నాడు. That is my testimony and your testimony until now. ఇంతవరకు ఇది నా సాక్ష్యం, అలాగనే ఇది మీ సాక్ష్యం కూడా. And God will be continuously Ebenezer for us. మన జీవితంలో దేవుడు ఇంకను ఎబెనెజరులా మనకు సహాయం అనుగ్రహించును గాక. May God bless all of us. దేవుడు మనలందరినీ ఈ వాక్యం ద్వారా ప్రభు దీవించును గాక. ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచుదాం. మరొకసారి ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు దేవునికి సేవకులు రెవరెండ్ హైరేంద్ర ప్రసాద్ గారికి తెలియపరుస్తూ వస్తున్నాను. ఎబెనెజరే, ఎబెనెజరే, ఇంతవరకు ఆదుకున్నావు. ఎబెనెజరే, లేచి నిలబడదాం. ఎబెనెజరే, ఇంతవరకు దాసు ఆదుకున్నావు. ఇంతవరకు ఆదుకున్నావు. ఇంతవరకు ఆదుకున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బిగ్గర చెప్పండి అమ్మా. హల్లెలూయా. వినబడలేదు బిగ్గరగా. హల్లెలూయా. 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 మన దేవుడు ఎవరంట? వినబడలేదు, ఎబెనెజర్. గట్టిగా చెప్తారా? ఎబెనెజర్. మన దేవుడు ఎవరు? ఎబెనెజర్. ఆయన పేరేంటి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. మొదటిగా ఆయన పేరు ఏ మాట, ఆయన పేరు, ఆయన పేర్లలో మొదటి పేరు ఏం నేర్చుకున్నాం? ఆయన ఎల్ షదాయ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండవ మాట మనం ఏం నేర్చుకున్నాం? మాథ్యూ సార్ చక్కగా దేవునికి వాక్యం అందించారు. ఆయన పేరు ఎల్ రోయి. ఈరోజు మనం నేర్చుకున్నాం ఆయన పేరు ఎబెనెజర్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదే పాట మనందరం కలిసి పాడదాం. పాడుతూ ప్రభువుకి స్తుతులు చెల్లిస్తూ కానుకలు సమర్పించుకుందాం. ఆయన పాదాల ముందు కొనసాగుదాం. బహుశా వెనక నుండి రావడం ఇబ్బంది అవుతుంది కనుక దయతో ముందు నుండి వచ్చి వేసి తర్వాత ఒక్కొక్కరు రావాల్సిన ప్రభుపేట మనం చేస్తున్నాం. హల్లెలూయా. చెప్పబడదామా? ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్. కలిసి పాడదామా? శక్తితో స్వరమెత్తి. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో, పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో సేవించేదం. పూర్ణ మనసుతో కలిసి పాడదామా? ఆమేన్. పూర్ణ బలముతో సేవించేదం. ఆరాధన, ఆరాధన. ఆమేన్. ఆరాధన, యేసయ్యా. ఆరాధన. ఆరాధన. ఆమేన్. ఆరాధన. ఆరాధన. ఎబెనెజరే, ఎబెనెజరే, ఇంతవరకు ఆదుకున్నావు. ఎబెనెజరే, ఎబెనెజరే, ఇంతవరకు ఆదుకున్నావు. పాడదామా? ఇంతవరకు ఆదుకున్నావు. ఆమేన్. ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్,
పూర్ణ బలముతో సేవించేదం. కలిసి పాడదామా? పూర్ణ మనసుతో ఆమేన్. పూర్ణ బలముతో సేవించేదం. చేతుల పైకెత్తి ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన యేసు రాజా, ఆరాధన. ఆరాధన Thank you, Lord. Amen. ఆరాధన 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 ఆరాధన. ఆరాధన కలిసి పాడదామా? ఆరాధన 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 ఆరాధన. తల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. మరొకసారి విన్న మాటలన్నీ జ్ఞాపకం చేసుకొని, అవును ప్రభువా, నీవు ఎబినేజర్, ఇంతవరకు మమ్మలను ఆదుకున్న వాడవు నీవు, సహాయము చేసిన వాడవు నీవు. కొన్ని సందర్భాల్లో నీ సన్నిధి లేక ఓడిపోయిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో నీ సన్నిధికి ప్రాముఖ్యత ఇవ్వలేని సందర్భాలు ఉన్నాయి. మూఢనమ్మకము, మూఢభక్తిలో ముందు కొనసాగిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు తెలుసుకున్నానయ్యా నీలో ఉన్న శక్తి, నీలో ఉన్న బలం. నేను మరింత నీలో ముందు కొనసాగుటకు సహాయం చేయండి అయ్యా అంటూ ప్రార్థనలో ముందు కొనసాగుదాం. ఈ దినము సహోదరి దీప్తి అనగా ఫ్రాన్సిస్ గారి కుమార్తె, రెండవ కుమార్తె జన్మదినము. దేవుడు గడిచిన సంవత్సరం అంతా కుమార్తెను కాచి కాపాడిన విధానాన్ని బట్టి ప్రభు నా మహిమ కలుగునుగాక. బిడ్డను ప్రభు మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఈ నూతన సంవత్సరంలో నూతన దయా కిరీటం నీకు ఆ కుమార్తె మీద ప్రభు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మీ శ్రేష్టమైన నామానికి నిండు వందనాలు, లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెల్లించుకొనిచున్నావు. నీవు ఎబినేజరు నాయన, ఇంతవరకు కాపాడిన వాడవు నీవు, ఇంతవరకు సహాయము చేసిన వాడవు నీవు. ఇక ముందు కూడా సహాయము చేయగల సమర్థుడవు, శక్తిమంతుడవు. నీవు ఉన్న చోట ఓటమికి తావుండదయ్యా. నీవు ఉన్న చోట ప్రభువా ఎంత మాత్రము కూడా అపజయానికి చోటు ఉండదు. నీవు ఉన్నావు. ఇశ్రాయేలీయులకు అత్యధికమైన విజయాన్ని అనుగ్రహించావు. నీవు మా పక్షమున ఉన్నట్లయితే, నిలిచి ఉన్నట్లయితే మేమును అదే రీతిగా అత్యధికమైన విజయాన్ని పొందుకుంటాము అని మరొకసారి మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వాక్యవిత్తుని దాసుని కూడా నీ మెండుగా దీవించి మీరు ఆశీర్వదించండి. నీ మెండైన కృప చేత, దీవెనల ఆశీర్వాదాల చేత, సర్వ సమృద్ధి చేత మీరు నింపి నడిపించమని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ దినం రాని వారు చాలామంది ఉన్నారు. వారితో కూడా మీ దర్శనాస్తం ఉంచండి. ఒకవేళ బలహీనంగా ఎవరున్నట్లయితే వారిని ముట్టి స్వస్థపరచండి. కృంగిన స్థితిలో ఉన్నటువంటి వారు లేవనెత్తండి. అలాగే నీ సమ్మెలో సహోదరి దీప్తి, నీ ఫ్రాన్సిస్ గారి యొక్క రెండవ కుమార్తెను ఇంతవరకు నీ కృపలో, నీ ప్రేమగల హస్తాలలో, మీ కౌగిలిలో మీరు భద్రపరిచారు. అందుబట్టి నీకు స్తోత్రాలు. ఈ నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలు బిడ్డకు అనుగ్రహించండి. కూడా వచ్చి మా ప్రియులందరినీ దర్శించండి. ఎన్టీసీ సంఘాలను, ఎన్టీసీ పరిచర్యలను మీరు దీవించి ఆస్వాదించమని, సిఓటిఆర్ పరిచర్యలు దీవించి ఆస్వాదించమని, ఇలా నన్ను మమ్మల్ని అందరినీ మీ చేతుల్లోకి అప్పగించుకుంటూ విత్తబడిన కానుకలను దీవించండి. మీ సేవలో మీరు వాడుకోండి. యేసు శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెను. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు రక్తం నాకు సంపూర్ణ విజయం. అపవాదికులకు అనంత నాశనం కలుగును గాక. ఆమె. మన పరమ తండ్రి అయిన దేవునికి ప్రేమ, ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి కృప,
పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం కూడొచ్చు పైన ఆయన కృప సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములు అవును. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని అందరిని మెండుగా దీవించి ఆశీర్వదించుగాక. అందరూ సమాధానంతో వెళ్ళిరండి.